వెల్కమ్ టు జీవీ న్యూస్. దేశ భవిష్యత్తుపై కీలక ప్రశ్నలు. కేంద్ర ప్రభుత్వంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు. ఈ రోజు దేశం ముందుకు ఒక అత్యంత కీలకమైన ప్రశ్న సూటిగా నిలుస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఢిల్లీ నుండి నడిపిస్తున్నారా లేక వాషింగ్టన్ డీసీ నుండి ట్రంప్ నడిపిస్తున్నారా అనే సందేహం ప్రజల మనసుల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సాధారణ రాజకీయ అంశం కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయమని స్పష్టం చేశారు. బీజేపీ నేతల భయంతో విదేశీ ఒత్తిళ్లకు లొంగిపోయినట్లు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. వాస్తవాల నుండి తప్పించుకుంటున్నారని విమర్శించారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రశ్నలను సూటిగా అడుగుతుంటే అధికార పక్షం స్పందించలేక ఇబ్బంది పడుతుందని తెలిపారు. చివరగా దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం కొనసాగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈ రోజు మనం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నాడా లేకపోతే వాషింగ్టన్ డీసీలో నుంచి ట్రంప్ నడిపిస్తున్నాడా అని చెప్పి ఈరోజు ముఖ్యమైన ప్రశ్న సూటిగా భాజపా పార్టీకి అడగడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు భయపడిపోయినారు, లొంగిపోయినారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ ట్రేడ్ డీలు, ఈ నకాబ్ ఏదైతే ఉన్నదో అది బయటికి తీసేసి పడేసినారు. మోడీ గారు ఎక్స్పోజ్ అయిపోయినారు. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ వలన దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బర్డెన్ పడ్డది మన భారతదేశ ప్రజల మీద. మళ్ళా రష్యన్ ఆయిల్స్ ఏదైతే 40% ఇంపోర్ట్స్ ఉంటేనో రష్యాకి వెళ్ళి, దాని మీద ట్రంప్ వలన ఇప్పుడు ఆ 40% నుంచి 20% తగ్గియాలని చెప్పి ఏదైతే ప్రెషర్ చేసిండో ట్రంప్, దాని గురించి దాదాపు 1,00,000 కోట్ల ఇబ్బంది పడుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ మేక్ ఇన్ ఇండియా స్టోరీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు గట్టిగా పెద్దగా చెప్పుకున్నారో, ఆ స్టోరీ మొత్తాన్ని ట్రంప్ చేతిలో పెట్టేసి ఆమ్ ఆద్మీని ద్రోహం చేసినాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే ప్రోడక్ట్స్ మీద ఏదైతే టారిఫ్స్ ఉండేనో అవన్నిటి మీద కూడా టారిఫ్స్ తీసేసినారు. ఇప్పుడు మన ప్రజల మీద ఇబ్బంది పడుతుంది. మొత్తానికి 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు మన భారతదేశం మీద ఇబ్బంది కలుగుతుంది ఈ డెసిషన్స్ వల్ల. కానీ బీజేపీ వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళు ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, వారు రియాలిటీ నుంచి దూరంగా పరిగెత్తుతున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఇవే ప్రశ్నలు సూటిగా అడుగుతుంటే వారిని పార్లమెంట్లో మాట్లాడనివ్వకుండా కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. జై హింద్.